సో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో మనం ప్రిపేర్ చేసేవి 3 అకౌంట్స్ అని చెప్పుకున్నామమ్మా. అకౌంట్ నెంబర్ 1 ఏంటి? రిసీట్ అండ్ పేమెంట్స్ అకౌంట్. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ఓకేనా? సో ఏం చెప్పుకున్నాం? సింపుల్ గా దిస్ ఈజ్ క్యాష్ అకౌంట్. ఓకేనా? క్యాష్ అకౌంట్ ఫార్మాట్. సో ఏంటి క్యాష్ అకౌంట్ ఫార్మాట్? రిసీట్స్, అమౌంట్, పేమెంట్, అమౌంట్. ఓకేనమ్మా? irrespective of capital nature or revenue nature, irrespective of years also. పీరియడ్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ దా నెక్స్ట్ ఇయర్ దా అనే డిఫరెన్షియేషన్ కూడా మనం చేయాల్సిన అవసరం లేదమ్మా. ఓకేనమ్మా? సో మీరు ఏం చేస్తారు? మీ బిజినెస్ లో రిసీట్ అనుకున్న ప్రతి దాన్ని కూడా డెబిట్ చేయాలి. ఓకేనా? అలాగే పేమెంట్ అనే ప్రతి దాన్ని కూడా క్రెడిట్ చేయాలి. ఓకేనమ్మా? సో నిన్న 1, 2, 3, 4 సమ్స్ మనం ఏం చేసి ఉన్నాము? హోంవర్క్ ఇచ్చాను. ఒక సమ్ నేను చేస్తాను, ఒక సమ్. ఓకేనా? ప్రాబ్లం నెంబర్ 2 చేస్తాను, చూడండి ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 2లో ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ అన్నమాట. ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ కి ఏం చేస్తానమ్మా? 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఎంత అమ్మది? 2000. నెక్స్ట్ అమ్మా రెంట్ పెయిడ్ పేమెంట్. సో బై రెంట్ అకౌంట్. ఎంత అమ్మది? 250. నెక్స్ట్ బై స్టేషనరీ అకౌంట్. ఎంత అమ్మా? 540. నెక్స్ట్ బై సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్. సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ అంటే రిసిప్ట్ అమ్మది. సో 2 సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్ డిఫరెన్షియేట్ చేయాలా, చేయక్కర్లేదా? చేయక్కర్లేదు సార్. సో టోటల్ 5850. నెక్స్ట్ అమ్మా ఇన్సూరెన్స్ పెయిడ్ బై ఇన్సూరెన్స్ అకౌంట్. హౌ మచ్? 800. నెక్స్ట్ అమ్మా టు సేల్ ఆఫ్ ఓల్డ్ మిషనరీ. పర్చేజ్ ఆఫ్ మిషనరీ అయితే పేమెంట్. సేల్ ఆఫ్ ఓల్డ్ మిషనరీ అంటే రిసిప్ట్. టు సేల్ ఆఫ్ మిషనరీ అకౌంట్. ఎంతమ్మా? 1900. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బై ఎలక్ట్రిసిటీ అకౌంట్. 684. నెక్స్ట్ బై న్యూస్ పేపర్. 756 అకౌంట్. ఎంతమ్మా? 756. సో టోటల్ ఆఫ్ డెబిట్ అండ్ టోటల్ ఆఫ్ క్రెడిట్ చేసిన చెప్పండి. ఎంత టోటల్? ఎంత? 9750 సార్. 9750. సో closing balance of cash by balance carried down will be how much? 6720. ఓకేనమ్మా? yes sir. సో ఈ విధంగా మనం ఏం చేయాలి? నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో క్యాష్ అకౌంట్ ప్లేస్ లో క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేయడం మానేసి మనం ప్రిపేర్ చేసేది రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. అర్థమైంది అందరికీ? ఎవరికైనా డౌట్ ఉందా? నెక్స్ట్ అమ్మా సో నెక్స్ట్ హెడ్డింగ్ ఏం పెట్టమని నిన్న మిమ్మల్ని? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఎస్ ఆర్ నో? ప్రిపరేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ సార్. ప్రిపరేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అంటే ఏంటంటే అమ్మా, సో కొన్ని పాయింట్స్ రాసుకోండి, ఫీచర్స్ రాసుకోండి. నేను పాయింట్స్ చెప్పాను. ఇంపార్టెంట్ టర్మ్స్ రాసుకున్నారా? రాసుకున్నాం సార్. సో ఇంపార్టెంట్ టర్మ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఫీచర్స్ రాస్తున్నాను. ఫీచర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో 12th పాయింట్ అదర్ రెవెన్యూ రిసిప్ట్స్ కింద హెడ్డింగ్ పెట్టండి ఫీచర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఫీచర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో ఫస్ట్ ఫీచర్, it is a nominal account. Income and expenditure account is a nominal account. Next, second one, it is similar to
it is similar to profit and loss account. It is similar to ఏ అకౌంట్ అంటమ్మా? Profit and loss account. Next expenditures and losses. Expenditures and losses are recorded on expenditures and losses are recorded on debit side. Expenditures and losses are recorded on debit side, and earnings are recorded on credit side, and earnings are recorded on credit side. Okay namma? Next ఎన్ని పాయింట్స్ అయినాయి ఇప్పటికి? 3 పాయింట్స్ అయినాయి. ఫోర్త్ పాయింట్ ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ and revenue incomes. Only revenue expenditures and revenue incomes are recorded. Only revenue expenditures and revenue incomes are recorded. Comma. Capital expenditure and capital incomes are ignored. Capital expenditure and capital incomes are ignored. Okay namma? Next point number entama? Fifth. Yes, sir. Fifth point. Only expenses and incomes of current accounting year. Only expenses and incomes of current accounting year are taken into consideration. Only expenses and incomes of current accounting year are taken into consideration. That is adjustments for prepaid, comma outstanding, comma provisions are made in this account. That is adjustments for prepaid, outstanding, comma provisions are made in this account. Last point. Difference between two sides will be mentioned. Difference between two sides will be mentioned either as surplus or deficit. Difference between two sides will be mentioned either as surplus or deficit.
which are transferred to capital fund, on liability side in statement of affairs. సో అందరూ నోట్ చేసుకున్నారా? నాకు డౌట్ ఉందా? సో టోటల్ 6 పాయింట్స్ వచ్చినాయమ్మా. ఎస్ సార్. ఓకే, సో ఏమంటున్నాడు చూద్దాం. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చూడమ్మా. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో ఎవరైనా ఒకరు హెల్ప్ చేయండి అమ్మా, చదవండి ఫస్ట్ పాయింట్. నిత్య. ఇట్ ఈస్ నామినల్ అకౌంట్. అంటే ఏంటమ్మా? నామినల్ అకౌంట్ లో ఏముంటాయి? ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ and all incomes and gains. ఓకేనమ్మా? సో దట్స్ వై ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. ఓకేనా? ఇన్ ద సేమ్ వే ఫైనల్ అకౌంట్స్ లో కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమంటామమ్మా? నామినల్ అకౌంట్. ఓకేనా? నెక్స్ట్, ఇట్ ఈస్ సిమిలర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అది కూడా చెప్పుకున్నాం కదా మనం. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో మనం రికార్డ్ చేసేది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. నార్మల్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో మనం రికార్డ్ చేసేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్, expenditure and losses are recorded on debit side and earnings are recorded on credit side. ఎందుకు అది రికార్డ్ చేస్తున్నాం? రీజన్ ఏంటి అంటే ఏమన్నాడు? ఎక్స్పెన్సెస్ and losses are recorded on debit side. Incomes, earnings and incomes కదమ్మా. Incomes and gains are recorded on credit side. What is the reason? ఎందుకు రికార్డ్ చేస్తున్నాం అలాగే? Nominal account కదా. Because it is a nominal account. ఓకేనమ్మా? Yes sir. నెక్స్ట్ పాయింట్ ఏంటమ్మా? Only revenue expenditures and revenue incomes are recorded. ఇంకా అంతేనా? ఇంకా ఉంది సార్. Capital expenditure and capital incomes are ignored. In the preparation of are ignored. అంతే సార్. Ignored. ఫస్ట్ ఇందులోని రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ. సమిత రెవెన్యూ ఐటమ్స్ కి క్యాపిటల్ ఐటమ్స్ కి డిఫరెన్స్ చెప్పాము నాకు ఒకసారి. రెవెన్యూ ఐటమ్స్ లైక్ సాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ. నేను ఎగ్జాంపుల్స్ అడగట్లేదు, డిఫరెన్స్ మీనింగ్ అడుగుతున్నాను. మీనింగ్ లో డిఫరెన్స్ రెవెన్యూకి క్యాపిటల్ కి. తెలుసమ్మా తెలీదా? డిస్కస్ చేసుకున్నాం మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో, మర్చిపోయావు అంతేనా? సో ఇంకొకరిని అడుగుదాం. రామచంద్ర ఏమైనా చెప్తావమ్మా? చెప్పగలవా సార్? రెవెన్యూకి క్యాపిటల్ కి డిఫరెన్స్ అని చెప్పగలవా? రెవెన్యూ అంటే మనకు వచ్చే ఇన్కమ్ సార్. ఓకే. క్యాపిటల్ అంటే మనం పెట్టే పెట్టుబడి సార్. అది ఓకేరా, నేను వర్డ్స్ మీనింగ్ కదా అడుగుతుంది. చూడండి ఒకసారి, రెవెన్యూ అండ్ క్యాపిటల్ అర్థం ఏంటంటే మనం బిజినెస్ చేసే ఫైనాన్షియల్ ఇయర్ లో మనం ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెవెన్యూస్ అంటారమ్మా. అంటే ఆ ఇయర్ ఏ బిజినెస్ లో అయితే మనం ఏ ఇయర్ లో అయితే మనం బిజినెస్ చేస్తున్నామో ఆ ఇయర్ సంబంధించినవి అవి రెవెన్యూస్. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఉంటున్నాయి అనుకోండి అమ్మా, వాటిని ఏమంటారు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అండ్ క్యాపిటల్ రిసీవ్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏమని చెప్పాను? మోర్ దాన్ 1 year ఉంటాయని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కొన్నాను అంటే నేను ఏ ఇయర్ లో అయితే బిజినెస్ చేస్తున్నానో ఆ ఇయర్ లోనే ఉపయోగపడుతుందా నిత్య? లేదు సార్, అది బిజినెస్ కంటిన్యూ చేస్తున్న రోజులు లేకపోతే దాని లైఫ్ ఉన్నంత వరకు అది రన్ అవ్వచ్చు సార్. అవునమ్మా. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ అది మనం యూజ్ చేసుకుంటున్నామా? సో మోర్ దాన్ 1 year మనం యూజ్ చేసుకుంటున్నాం. సో దాన్ని ఏమంటారమ్మా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకేనా? సింపుల్ గా మీకు కావాలంటే మీనింగ్ కావాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈస్ దట్ ఎక్స్పెండిచర్ విచ్ ఈస్ జనరల్లీ ఇంకర్డ్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ అసెట్స్ అని చెప్పుకున్నాం మనం ఫస్ట్ ఇయర్ లో, మీకు గుర్తుంటే.
ఇంకో వర్డ్ కూడా చెప్పాను నేను, విచ్ విల్ ఇంక్రీజ్ ద ఎర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ద బిజినెస్ అని చెప్పాను. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్కడికి వెళ్తే అవన్నీ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అనమాట. ఎస్ సో ఆ సార్. బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ లో ఉన్న ఆ అసెట్స్ ని యూజ్ చేసుకుని మనం ఏం పెంచుకుంటామో మన ఎర్నింగ్ కెపాసిటీని పెంచుకుంటాం. సో మనం ఖర్చు పెట్టిన ఎక్స్పెన్స్ ఎసెట్ మీద ఖర్చు పెడుతుంటే ఓవర్ ద పీరియడ్ మీద మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి దాన్ని ఏమంటారమ్మా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకేనా? అదే Yes, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే ఎనీ అమౌంట్ స్పెండ్ టు ఎర్న్ రెవెన్యూ ఫర్ దట్ ఫైనాన్షియల్ ఇయర్. మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఆ ఇయర్ లో మనం ప్రాఫిట్ సంపాదించడానికి ఏదైనా ఖర్చు పెడుతుంటే దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఎగ్జాంపుల్ శాలరీస్, రెంట్, వేజెస్. అర్థమవుతుందా? ఎస్ సార్. ద సేమ్ వే రెవెన్యూ రిసీట్ అంటే ఏంటి? అమౌంట్ రిసీవ్డ్ ఇన్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఆ బిజినెస్ చేస్తున్న ఫైనాన్షియల్ ఇయర్ లోని నాకు సేల్స్, ఇంట్రెస్ట్, కమిషన్ ఇవన్నీ అంటే రెవెన్యూ రిసీట్. ఎస్ సార్. అదే క్యాపిటల్ రిసీట్ అంటే ఏంటి? అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ద డిస్కౌంట్, ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. నేను కొన్నాను ఇందాక, నేను ఫిక్స్డ్ అసెట్ కొంటేనేమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఫిక్స్డ్ అసెట్ అమ్మేస్తుంటే క్యాపిటల్ క్యాపిటల్ రిసిప్ట్. రిసీట్. ఓకేనమ్మా? ఎస్ సార్. సో క్యాపిటల్స్ అన్ని కూడా బ్యాలెన్స్ షీట్ లో ఎఫెక్ట్ అవుతాయి, రెవెన్యూస్ అన్ని కూడా ఇన్కమ్ అండ్ P&L. ఎక్స్పెండిచర్. ఎస్ సార్. ఓకేనమ్మా? సో నార్మల్ గా P&L, కానీ ఇక్కడ మనం ఏంటి ఎన్పిఓ. ఎన్పిఓలో ఏం యూజ్ చేస్తామమ్మా? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఎనీ డౌట్స్? నో సార్. సో చెప్పండి సింపుల్ గా, రెవెన్యూ ఐటమ్స్ అన్ని ఎఫెక్ట్ అయ్యేది ఎక్కడ? ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లోనా, బ్యాలెన్స్ షీట్ లోనా? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. అది క్యాపిటల్స్ అన్ని ఎఫెక్ట్ అయ్యేది ఎక్కడ? బ్యాలెన్స్ షీట్. ఓకే, మళ్ళీ సమిత అడుగుదాం. సమిత చెప్పమ్మా, నాకు ఒక్కసారి ఏమనుకోకుండా క్యాపిటల్ కి రెవెన్యూకి డిఫరెన్స్ చెప్పేస్తే నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాను. క్యాపిటల్ అంటే లైక్ యూజ్డ్ ఫర్ మోర్ దాన్ 1 year సార్. ఓకే, సింప్లీ దోస్ ఆర్ నోన్ యాజ్ అసెట్స్. అవునా? ఓకే, ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే, మరి క్యాపిటల్ రిసీట్ అయితే? అవి వాటిని అమ్మేస్తే మనకు వచ్చేది క్యాపిటల్ రిసీప్ట్స్. ఓకే, నెక్స్ట్ అమ్మ. ఓన్లీ ఎక్స్పెన్సెస్. రెవెన్యూస్ యూజ్డ్ ఫర్ లెస్ దాన్ 1 year. ఓకే, మనం ఏ బిజినెస్ అయితే ఏ ఇయర్ లో అయితే బిజినెస్ చేస్తున్నామో ఆ ఇయర్ లో మనం ఎర్న్ చేసేవి ఏమంటామా? రెవెన్యూస్. ఓకేనమ్మా? రెవెన్యూ రిసీట్ ఆ ఇయర్ లోనే మనకు వస్తుంది అమౌంట్. ఓకేనా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆ ఇయర్ కే మనం పెడతాం ఖర్చు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ కి పెట్టాం. అర్థమైందా? సో ఏం చెప్తున్నాడమ్మా, ఈ ఎక్స్పెన్సర్ లాసెస్ అని చెప్పుకున్నాం. బ్రాకెట్ లో ఏంటి ఈ ఎక్స్పెన్సర్ లాసెస్? క్యాపిటల్ రెవెన్యూ? రెవెన్యూ నేచర్. ఓకేనమ్మా? రెవెన్యూ నేచర్. అలాగే ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కూడా ఏంటి? రెవెన్యూ నేచర్. ఓకేనమ్మా? నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడమ్మా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ గురించి? Only expenses and incomes of current accounting year are taken into consider. అదే కదా చేసే మనం. రెవెన్యూ అంటే ఏంటి? కరెంట్ అకౌంటింగ్ పీరియడ్ కదా అవి. ఎస్ సార్. నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ అవన్నీ మనకు అనవసరం. ఓకేనమ్మా? ఎస్ సార్. దట్ ఈస్ అడ్జస్ట్మెంట్ ఫర్ ప్రీపెయిడ్ అవుట్స్టాండింగ్ ప్రొవిజన్స్ ఆర్ మేడ్ ఇన్ దిస్ అకౌంట్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెన్స్ లోని టు శాలరీ అకౌంట్ అనుకున్నామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 పే చేసేసి అనుకో, ఆ 10,000 లో ఏముండొచ్చంట? నేను ఏం చెప్పాను ముందు స్టార్టింగ్ లో, ఓన్లీ ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్స్ ఆఫ్ కరెంట్ ఇయర్ మాత్రం ఉండాలి. కానీ శాలరీలో అంట కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉందంటమ్మా, కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ ఉందంట. అర్థమవుతుందా? అలాగే ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉందంట, ప్రీవియస్ ఇయర్ ప్రీపెయిడ్ ఉందంట. చెప్పండి అమ్మా, ఇన్ని ఐటమ్స్ 10,000 లో ఉన్నాయంట. ఉండొచ్చా ఉండకూడదా? నిత్య హలో, అడ్జస్ట్మెంట్ చెయ్యాలా చేయక్కర్లేదా? చేయాలి సార్. అడ్జస్ట్మెంట్ చెయ్యాలి. ఎందుకు అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఓన్లీ కరెంట్ అకౌంట్, కరెంట్ ఇయర్ మనం ఏ ఇయర్ అయితే రికార్డ్ చేస్తున్నామో ఆ ఇయర్ ఐటమ్స్ మాత్రం ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో ఉండాలి. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అలాంటి
ఆపేసి ఓన్లీ కరెంట్ ఇయర్ ఉండాలని ఏమైనా ఉందమ్మా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో? లేదు సార్. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో ఏ పీరియడ్ యొక్క అమౌంట్స్ రావచ్చు. నాకు రిసిప్ట్ అయితే చాలా నేను రిసీవ్ చేసుకుంటాను, నేను పేమెంట్ చేస్తే దాన్ని పేమెంట్ చేస్తాను. ఎస్ సార్. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అలా కదమ్మా, ఏ ఇయర్ కడితే ఆ ఇయర్ తీసుకొచ్చి ఇందులో వేస్తా అంటే కుదరదు. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈజ్ మెయిన్లీ మెంట్ ఫర్ knowing the profit or loss for that current period. ఓకేనమ్మా? ఎస్ సార్. ఆ ఇయర్ యొక్క లాస్ లేదా ఆ ఇయర్ యొక్క ప్రాఫిట్ ఫైండ్ చేయాలి. సో కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అంటే అర్థం ఏంటి చెప్పమ్మా, మీనింగ్? కరెంట్ అంటే ఈ ఇయర్ ఇంకా కట్టాల్సింది కట్టలేదని సార్. అంటే ఈ ఇయర్ దానే కాదా? ఇయరే సార్. యాడ్ చేయాలా మైనస్ చేయాలా? యాడ్ చేయాలి సార్. ఈ అడ్జస్ట్మెంట్ జరగాలంట ఇందులోని, ఇలాగా యాడింగ్ ఆఫ్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అనే అడ్జస్ట్మెంట్ జరగాలంట. ఎక్కడ? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇలాంటి అడ్జస్ట్మెంట్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో కావాలా? అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ అంటే అర్థం మీనింగ్ ఏంటమ్మా? లాస్ట్ ఇయర్ ముందుగా కట్టేసింది సార్. కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ అంటున్నాను నేను అక్కడ. అంటే Current నెక్స్ట్ year ఇయర్ కి prepaid. నెక్స్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కట్టేసింది సార్, కాబట్టి మైనస్ నెక్స్ట్ ఇయర్ చేయాలి. కి నెక్స్ట్ ఇయర్ కట్టాల్సింది ఈ ఇయర్ కట్టేసాను. ఇయర్ కట్టేసాం, సో మైనస్ చేయాలి. ఇయర్ పేమెంట్ ఆఫ్ సాలరీ ఉండొచ్చు అది. ఉండకూడదు సార్, సో ఏం చేస్తాను? మైనస్ చేయాలి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అజంప్షన్ ఏంటి? ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అంటే అజంప్షన్ ఏమని చెప్పుకున్నాం మనం? కరెంట్ ఇయర్ లో అది కట్టేసి అది ఉంటాడు. ఎస్ సార్. ఉండొచ్చా మరి సాలరీలో ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉండొచ్చా? ఉండకూడదు. మైనస్. ప్రీవియస్ ఇయర్ ప్రీపెయిడ్ ఏ ఇయర్ అంటే సంబంధించింది? ఈ ఇయర్ కి సంబంధించింది లాస్ట్ ఇయర్ లో కట్టేశారు, ఉండాలి ఉండొచ్చా సార్. ఉండకూడదా? ప్లస్ అర్థమవుతుందమ్మా. ఈ అడ్జస్ట్మెంట్స్ కూడా ఇన్కమ్ ఎక్స్పెండిచర్ జరగాలంట. ఎస్ సార్. ఇంకొకసారి చదవమ్మా పాయింట్, ఇంకొకసారి చదువు. Only expenses and incomes of current accounting year are taken into consider. That is, adjustment for prepaid outstanding provisions are made in this account. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేస్తే అవుటర్ కాలం కి వచ్చే అమౌంట్ ఓన్లీ కరెంట్ ఇయర్ ఉంటుందా లేకపోతే అన్ని ఇయర్స్ ది మిక్సింగ్ ఉంటుందా? ఓన్లీ కరెంట్ ఇయర్ ఉంటుంది. ఈ ఎక్స్ అనే అమౌంట్ ఓన్లీ కరెంట్ ఇయర్ దే. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఎస్ సార్. అలాగే ఇంకోటి ఏంటంటే అమ్మా, కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లోంచి ప్రావిజన్స్ ఉంటాయి, ఆ ప్రావిజన్స్ కూడా క్రియేట్ చేయండి టు ప్రావిజన్ అకౌంట్. అర్థమవుతుందా? ఫ్యూచర్ లో నెక్స్ట్ ఇయర్ నాకు ఏదైనా బ్యాడ్ డెట్ అయ్యే అవకాశం ఉంది, అప్పుడు ముందుగా నేను ఏం చేస్తానమ్మా? ప్రావిజన్ క్రియేట్ చేస్తాను. అందువల్ల కన్జర్వేటిజం కాన్సెప్ట్ చదివాం కదా మనం. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయమంటాడు? లాస్ట్ లో ఏం చేయమంటాడు చెప్పండి అమ్మా. Difference between two sides will be mentioned either as has surplus or deficit. Okay. Which are transferred. ప్రాఫిట్ ఉందనుకో అమ్మా, నార్మల్ గా మనం నార్మల్ ప్రాఫిట్ ఓరియంటెడ్ బిజినెస్ లోని టూ నెట్ ప్రాఫిట్ అని రాసేవాళ్ళం, అవునా? ఎస్ సార్. సో ఇక్కడ టూ నెట్ ప్రాఫిట్ అని రాయకూడదు, టూ సర్ప్లస్. ప్రాఫిట్ ఎప్పుడు ఉంటే అప్పుడు ఏముండాలంట? సర్ప్లస్. అదే లాస్ ఉంటే ఏముండాలంట? బై deficit. Both are transferred to capital account, capital fund. Both are transferred to capital fund. Capital fund అంటే ఏంటి? క్యాపిటల్ అకౌంట్ ఎక్కడ ఉంటుంది? అది లయబిలిటీ సైడ్ ఉంటుంది సార్, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో. నార్మల్ ప్రాఫిట్ ఓరియంటెడ్ బిజినెస్ లో మనం బ్యాలెన్స్ షీట్ యూస్ చేస్తాం, ఇక్కడ ఏమైనా యూస్ చేస్తాం అని చెప్పాను? స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. అర్థమైందా? అర్థం కాలేదా? ఎస్ సార్. ఫాస్ట్ నోట్ చేయడమ్మా. ప్రొఫార్మా ఆఫ్ హెడ్డింగ్ పెట్టారు నన్ను ఏంటి ప్రిపరేషన్ అని పెట్టారు, అవునా? ఎస్ సార్. సో నిన్న ఏం జరిగింది? మనం హెడ్డింగ్ పెట్టాం ప్రిపరేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని. ఆ తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో ఎఫెక్ట్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ రాసాం. ఇప్పుడు హెడ్డింగ్ పెట్టినమ్మా ప్రొఫార్మా ఆఫ్ ఇన్కమ్, తర్వాత ఫీచర్స్ రాసాం, అవునా? 5 ఫీచర్స్, 5 or 6 రాసాం. 6 ఫీచర్స్ తర్వాత హెడ్డింగ్ పెట్టండి ప్రొఫార్మా ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. అందరూ ప్రొఫార్మా ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ప్రొఫార్మా ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. కార్తీక్ అర్థమైందమ్మా? చెప్పుకున్న థియరీ అంతా ఇప్పుడు నీకు? డౌట్ ఏం లేదు కదా?
బ్యాడ్ డెట్ ప్రావిజన్ లేకపోతే బ్యాడ్ డెట్ వస్తుంది. ప్రావిజన్ క్రియేట్ చేసాం కదా, సో ప్రావిజన్ అకౌంట్కి వెళ్తుంది బ్యాడ్ డెట్. ఓకేనా? ఓకే. ఓకే. మధుమిత ఏమైనా డౌట్ ఉందమ్మా? లేదు సార్. ఓకే. సో హెడింగ్ పెట్టారా? ప్రొఫార్మా ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ప్రొఫార్మా ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ హెడింగ్ పెట్టిన తర్వాత అందులో రాయండి డెబిట్ సైడ్ ఆల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. ఏముంటాయి మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటే? శాలరీస్, రెంట్, ట్యాక్సెస్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, జనరల్ ఎక్స్పెన్సెస్, వేజెస్, పోస్టేజ్, ఇవన్నీ కూడా ఏంటమ్మా? ఎక్స్పెండిచర్, రెవెన్యూ రెవెన్యూ. సో ఎక్స్పెండిచర్. డెబిట్ సైడ్ ఏమైనా సింపుల్ గా ఎక్స్పెన్స్ అండ్ లాసెస్ బ్రాకెట్ లో రెవెన్యూ. నెక్స్ట్ అమ్మా క్రెడిట్ సైడ్ ఉంటాయమ్మా ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. చిన్న ప్రొఫార్మా ఓపెన్ చేసి ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ బ్రాకెట్ లో ఏంటమ్మా? రెవెన్యూ ఇన్కమ్స్ మాత్రమే ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ సో డెబిట్ సైడ్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ రికార్డ్ చేస్తే మనకి మిగిలేదు ఏంటమ్మా? 2 సర్ప్లస్. అలాగే ఇంకో ఛాన్సే ఉంది, బై డెఫిసిట్ 2 సర్ప్లస్. రెండింటికి బ్రాకెట్ లో డెఫిసిట్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ ఫండ్, సర్ప్లస్ వచ్చిన ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ ఫండ్. రాసారా అందరూ? ఎస్ సార్. అయిపోయిందా? ప్రొఫార్మా ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అయిపోయిందా? ఎస్ సార్, అయిపోయింది. ఓకే. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలని మన అందరికీ అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. అంతకన్నా ముందు నేను కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ రాయమని చెప్పాను. అందరూ రాశారా? రాసాను సార్. అందరూ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు నేను ఏం చెప్పాను క్లారిటీగా తెప్పించుకోండి, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయినా సరే తీసుకొని రాయాలి అని చెప్పాను. కార్తీక్ రాసావా? నువ్వు రాయలేదా ఇంపార్టెంట్ టర్మ్స్? రాసావా? ఓకే. సో నిత్య సార్, చెప్పమ్మా ఫస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటి? లీగల్సీ సార్. లెగసీ. చదవమ్మా, లెగసీ గురించి చదువు. ఏం రాసావు? It is the amount which a not-for-profit concerns will receive as per will of a deceased person. It should be capitalized, being an item of non-recurring nature, and should be shown on the liabilities side of balance sheet. ఏంటమ్మా ఏం అర్థమైందా లెగసీ అంటే? It is the amount which not. లెగసీ అంటే ఏంటంటే అమ్మా విల్ అంటే ఏంటంటే మీ ఆ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చేసే పనులు కానీ నచ్చితే ఏం చేస్తారంట? విల్ అంటే ఏంటంటే లీగల్ డాక్యుమెంట్ అన్నమాట. విల్ అంటే ఏమని? నేను రేపు పొద్దున్న చనిపోతే, డెత్ అవుతే నా అసెట్స్ అన్ని కూడా ఆ పర్టికులర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి ఇచ్చేయండి అని చెప్పి విల్ రాస్తామనుకోమ్మా మనం, దాన్ని ఏమంటారమ్మా? లెగసీ. ఓకేనా? సో ఇలాంటివి ప్రతిసారి రావు, రికరింగ్ అయ్యేవి కాదు, ఇవి నాన్ రికరింగ్. అవునా? సో దీస్ ఆర్ టు బి క్యాపిటలైజ్డ్. క్యాపిటలైజ్డ్ అంటే అర్థం ఏంటి? తీసుకెళ్లి మన క్యాపిటల్ కి యాడ్ చేయండి. క్యాపిటల్ కి యాడ్ చేయడం అంటే ఏంటమ్మా? స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లయబిలిటీ సైడ్ లో వన్ ఆఫ్ ద లయబిలిటీ కింద రాయండి. అర్థమైందా? ఓకే. సో నాకు అసెట్స్ వస్తున్నాయి కానీ నేను యూజ్ చేస్తాను అదేంటి? అసెట్స్ అని తీసుకొచ్చి నేను ఏం చేయకూడదమ్మా? అసెట్ సైడ్ ఏం అసెట్స్ అయితే రాసుకుంటాను. ఇన్ ద సేమ్ వే ఇట్ షుడ్ బి క్యాపిటలైజ్డ్ ఆల్సో. ఓకేనా సార్, ఇది మన
ఇది మనకి ఎసెటే అవుతుంది కదా సార్, అంటే తను చనిపోయిన తర్వాత ఫండ్ ఇచ్చే అవును. అతను. మరి లయబిలిటీ కింద ఎందుకు నోట్ చేశారు సార్? ఇక్కడ నీకు ఫర్ ఎగ్జాంపుల్ విల్ వచ్చింది, లెగసీ వచ్చిందా? వచ్చింది సార్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్ ఏముంటుంది? బ్యాలెన్స్ షీట్ లోని అసెట్స్, లయబిలిటీస్, అవునా? ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఓనర్ అనుకో బిజినెస్ కి. ఓకే సార్. బిజినెస్ నువ్వు ఓనర్ అయితే నువ్వు బిజినెస్ క్యాపిటల్ పెడతావా? పెడతాను సార్. క్యాపిటల్ అంటే ఏమైనా రాసుకుంటే డైరెక్ట్ గా Liability. క్యాపిటల్ 1 lakh పెట్టాను అనుకో. ఎస్ సార్. ఈ 1 lakh క్యాపిటల్ ఎలా వచ్చింది? గాల్లోంచి అయితే రాదు, అవునా? రాదు సార్. ఎలా పెట్టావని చెప్పావు నువ్వు? క్యాష్ అన్నావు. అప్పుడు అసెట్స్ సైడ్ ఏం రాసుకుంటావు? క్యాష్ 1 lakh. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. సేమ్ వే విల్ రాసావు నువ్వు. అంటే ఏంటి? బిల్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఎన్పిఓకి ఇచ్చేయండి అన్నావు. సో Yes, అసెట్ sir. సైడ్ బిల్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అనుకుందాం. ఎస్ సార్. ఇట్ షుడ్ బి క్యాపిటలైజ్డ్ యాజ్ లెగసీ. క్యాపిటల్ కి యాడ్ అయిపోద్ది. అది ఎంతమ్మా? 10 lakhs. 10,000. 10 10,000 lakhs. 10 బిల్డింగ్ lakhs సార్. 10 lakh. 10 lakhs. అర్థమైందా ఇప్పుడు? ఎందుకు Yes, sir. క్యాపిటలైజ్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఆ రెస్పెక్టివ్ అసెట్ ఎలాగో అసెట్ పడుతుంది, కానీ దాన్ని ఏం చేయమంటాడమ్మా? ఇట్స్ ఏ లయబిలిటీ. ఓకేనమ్మా? క్యాపిటల్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి క్యాపిటల్ వచ్చింది అనుకోవడమే. అర్థమవుతుంది? Yes, అర్థం sir. కావట్లేదు. అర్థమైంది Next. సార్. నెక్స్ట్ వన్. Donations. Donations are the amounts which are given to the organizations as gift by public. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్, ఇప్పుడు ఈ లెగసీకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కి ఏమైనా సంబంధం ఉందా? లేదు సార్. సంబంధం ఉంది. లెగసీ రాగానే అది నాకు ఇన్కమ్, నాకు డబ్బులు, నాకు అసెట్ వచ్చింది, అంటే నాకు బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చింది అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడ వేయకూడదంట. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వేయకుండా ఎక్కడ ఏమంటున్నారు? తీసుకొచ్చి బ్యాలెన్స్ షీట్ లో వేయండి అని బ్యాలెన్స్ షీట్ లో చెప్తున్నాడు. ఎస్ సార్. అర్థమైంది? అర్థం కలదు. అందుకు ఈ టర్మ్స్ అని నేర్చుకుంటున్నాం అనమాట. అంటే ఏ Okay. టర్మ్ ని ఎప్పుడెప్పుడు ఎలా రికార్డ్ చేయాలి. ఓకే సార్. నెక్స్ట్. The donations are 2 types: general donation, specific donations. General donations, when they does not lay down any specific condition for using the amount of donation, then it is called general donation and treated as revenue item and shown on credit side of income and expenditure. All if the amount is small can be capitalized if the amount is huge. అర్థమైందమ్మా? నేను నీకు డొనేషన్ ఇచ్చాను, కానీ ఏ పర్పస్ కోసం యూజ్ చేయండి అనే ఆ పర్పస్ చెప్పలేదు నేను. Yes sir. సో ఎలాంటి పర్పస్ చెప్పకపోతే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో వేయండి. అర్థమవుతుందమ్మా? Yes sir. అది స్మాల్ అయితేనే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో అది వేయాలి. హ్యూజ్ అమౌంట్ అనుకోమ్మా, వెరీ హ్యూజ్ Capital అమౌంట్ కి అనుకోమ్మా, దాన్ని క్యాపిటలైజ్ చేస్తాం. Yes sir. ఒకసారి స్పెసిఫిక్ డొనేషన్ చదువు ఒకసారి. It is the donation is for a specific purpose. It is called specific donation. Example: donation for construction of building, room, etc. It should be capitalized and shown on the liability side of balance side. అర్థమవుతుందమ్మా? నేను క్లియర్ గా ఇచ్చాను. నేను డొనేషన్ ఇచ్చాను, దేనికి ఇచ్చాను? ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఇచ్చాను. Yes sir. స్పెసిఫిక్ పర్పస్ కోసం ఇస్తే అమౌంట్ హ్యూజ్ అయినా స్మాల్ అయినా కానీ తీసుకెళ్ళి ఏం చేయాలంట? క్యాపిటల్ కి యాడ్ క్యాపిటలైజ్ చేయాలి. అంటే లయబిలిటీస్ తో రాయాలి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో. Yes ఎనీ sir. డౌట్? No sir. నెక్స్ట్ అమ్మా, థర్డ్ వన్. Sale of asset. If the asset is sold, the amount realized should be compared with book value to find out loss or profit on the sale of asset. Loss on sale of asset will be shown in debit side and profit of sale of asset shown in credit side of income and expenditure account. అర్థమైందమ్మా? నేను ఒక అసెట్ అమ్మాను, ఒక బిల్డింగ్ అమ్మేశాను నేను. Yes sir. బిల్డింగ్ అమ్మేస్తున్నప్పుడు ఆ బిల్డింగ్ మీద నేను కొన్నది ఎంత, నేను అమ్మింది ఎంత కంపేర్ చేసుకుంటే నాకు లాస్ ఆర్ ప్రాఫిట్ వస్తుంది. Yes sir. ఆ లాస్ ఆర్ ప్రాఫిట్ ని లాస్ అయితే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ సైడ్, ప్రాఫిట్ అయితే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి అని చెప్తున్నాడు. ఓకేనా? Yes sir. ఎనీ డౌట్?
No, sir. నెక్స్ట్ అమ్మా. Entrance fee or admission fee. In the absence of any specific instructions, this amount should be treated as revenue income and be shown on income and expenditure account. ఓకే అమ్మా, ఏంటంటే ఏం లేదమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్లాసెస్ వినాలనుకుంటున్నావు. Yes, sir. క్లాసెస్ వినాలనుకుంటే ఏం కడతావు? నువ్వు ఫీజు కడతావు. Yes, sir. అవునమ్మా, అదేంటి? నా రెవెన్యూ, నేను సంపాదించిన రెవెన్యూ. Yes, sir. అలా కాకుండా క్లాసెస్ కి నువ్వు ఫీజు కాకుండా ఏం చేసావు అంటే ఒక లైఫ్ మెంబర్షిప్ తీసుకున్నావు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి క్లాస్ వినొచ్చు. అర్థమవుతుందా? అంటే సో టోటల్ ఒకేసారి ఒక యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కానీ 1 year కానీ 2 years కానీ ఒకేసారి కట్టిస్తావు నాకు. Yes, sir. ఓకే, అదేమో తీసుకెళ్ళి వేయాలంట, బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ సైడ్ వేయాలంట. లేదు, Yes, sir. నువ్వు ఎవ్రీ టైం కట్టే అడ్మిషన్ ఫీ ఏదైతే ఉందో అది కూడా ఆ అడ్మిషన్ ఫీ స్పెసిఫిక్ గా తీసుకెళ్లి బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ సైడ్ వేయండి అని చెప్పకపోతే ఏం చేయమంటాడు? తీసుకొచ్చి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో నా ఇన్కమ్ కింద రికార్డ్ చేయమన్నాడు క్రెడిట్ సైడ్. ఓకేనా? Yes, sir. సో ఎంట్రన్స్ ఫీ కిందే లైఫ్ మెంబర్షిప్ ఫీ కూడా ఉంది. ఒకసారి రెండు చదువు ఫాస్ట్ గా. Life membership fees. It is paid only once in life of annual subscriptions. So it should be capitalized and should be shown on the liabilities side of balance sheet. అర్థమవుతుందమ్మా? లైఫ్ మెంబర్షిప్ అంటే Yes, sir. ఒకసారే కట్టేది, మళ్ళీ కట్టాం. తీసుకొచ్చి ఎక్కడ చేయమంటున్నాడు? బ్యాలెన్స్ షీట్ లో liability side వేయాలి. అదే ఫీజు క్లారిటీగా అది ఓన్లీ ఒకసారి, అది కూడా సింగిల్ టైమే కట్టేదాన్ని స్పెసిఫిక్ గా చెప్పితే బ్యాలెన్స్ షీట్ తీసుకురా. లేకపోతే ఏం చేయాలి? రెవెన్యూ ఇన్కమ్ తీసుకెళ్లి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వేయాలి. ఓకేనా? Yes, sir. Yes, sir. సో సేల్ ఆఫ్ ఓల్డ్ యూస్ ఆఫ్ Old. రేపు చూద్దామా? మిగతా 6th నుంచి రేపు చూడాలి, 6th to 12th. ఇప్పుడు వరకు Okay, sir. చెప్పిన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ యొక్క ఫీచర్స్, ప్రొఫార్మా అండ్ 6 terms లో ఎవరికైనా డౌట్ ఉందా? చెప్పండి. ఎంట్రన్స్ ఫీజ్ కి సబ్స్క్రిప్షన్ కి తేడా ఏంటి సార్ మరి? ఎంట్రన్స్ ఫీ అంటే ఎప్పుడైతే నువ్వు ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అవుతున్నావో అప్పుడే కడతావమ్మా. సబ్స్క్రిప్షన్ అంటే అలా కాదు, మంత్లీ కట్టాలి. ఓకే సార్. ఓకే, మరి అంటే మనం రిసెప్షన్ పేమెంట్ లో సబ్స్క్రిప్షన్ అని రాసాం సార్, అది కూడా మనకి ఫీజు కింద వస్తుంది కదా సార్ మరి? అవునమ్మా, వస్తుంది. వచ్చినప్పుడల్లా రిసెప్షన్ పేమెంట్స్ అకౌంట్ రాసుకుంటావు నాకు వచ్చిందని. మరి ఇది ఏదో ఒకటే కదా సార్? అవును, ఒకటే. నీకు రిసిప్ట్ అయినప్పుడు రిసెప్షన్ టూ సబ్స్క్రిప్షన్ అకౌంట్ రాసుకుంటావు. అదే ఇన్కమ్, ఆ సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చి రాసుకుంటావు మళ్ళీ ఇన్కమ్ అని. అమ్మ క్యాష్ బుక్ లో నువ్వు ఎప్పుడు క్యాష్ వచ్చింది రాసుకోవా? ఆ క్యాష్ ఏంటి? ఇన్కమ్ అయితే ఇన్కమ్ ఇక్కడ రాసుకుంటావు, లైబిలిటీ అయితే బ్యాలెన్స్ షీట్ తీసుకెళ్తావు. మర్చిపోయావా ఫస్ట్ ఇయర్? అంటే సబ్స్క్రిప్షన్ ఎంట్రన్స్ ఫీజు ఒకటి కదమ్మా. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే పీరియాడికల్ గా ఉంటుంది అది. ఓకేనా? సో సార్ చెప్పమ్మా. సార్ ఇక్కడ అన్ని బ్యాలెన్స్ షీట్ అంటున్నారు కదా సార్, బ్యాలెన్స్ షీట్ లో అంటే ఇక్కడ ఎన్పిఓ కదా సార్? అవునమ్మా, అది స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనే కదా బ్యాలెన్స్ షీట్ అంటే? స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనే వాడాలమ్మా వర్డ్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సో దీని యొక్క ఎలాంగేషన్ రేపు చూద్దామమ్మా. రేపు చెప్పమ్మా. లెగసీలో మరి లయబిలిటీ సైడ్ షోన్ ఆన్ ది బ్యాలెన్స్ షీట్ అని ఎందుకు చెప్పారు సార్? ఇక్కడ ఏమో రిసిప్షన్ పేమెంట్స్ అకౌంట్ టు లెగసీ అని వస్తుందమ్మా డబ్బులు. ఓకేనా? అదంతా తీసుకెళ్ళి ఏం చేస్తాం మనం? క్యాష్ వస్తే రిసిప్ట్ సైడ్, రిసిప్షన్ పేమెంట్స్ అకౌంట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూజ్ ఒక 1 crore అమౌంట్ ఉంది. ఈ 1 crore అమౌంట్ కూడా తీసుకెళ్లి ఆర్గనైజేషన్ కి చందాలని రాసానుకోమ్మా, 2 అమౌంట్ ఇక్కడ రాస్తావు 1 crore. ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కి వెళ్ళకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోద్దమ్మా బ్యాలెన్స్ షీట్. అసెట్ సైడ్ ఏమో క్యాష్ లోని, లైబిలిటీ సైడ్ ఏమో లెగసీ అన్న పేరుతో 1 crore రాయాలి. సమ్స్ చేసినప్పుడు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుందమ్మా. థియరీలో కొంచెం ఇంకా సగం అర్థమైనట్టు ఉంటుంది. రేపటి నుంచి సమ్స్ చేస్తాం కాబట్టి ఇంకా ఆ ఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, రిసిప్షన్ పేమెంట్స్ అకౌంట్ నుంచి ఎలా వస్తుంది, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ అకౌంట్ నుంచి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎలా వెళ్తుంది, అవన్నీ ఆ ఫ్లో అంతా కూడా సమ్స్ చేసినప్పుడు తెలుస్తుంది. ఓకేనా? సో థియరీ బాగా చదివి బ్రెయిన్ లో పెట్టుకోండి అమ్మా. సమ్స్ చేసినప్పుడు వాటిని అప్లై చేయాలి. ఇప్పుడు వచ్చిన డౌట్స్ అన్ని కూడా అప్పుడు అప్లై చేయడానికి ట్రై చేద్దాం.
సో రేపు మళ్ళీ 10:10 కల్లా వచ్చేయండి అమ్మా షార్ప్ గా 10:10 to 10:55. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ.